సినిమా చేసిన తర్వాత సినిమా చూసి నువ్వు అప్పుడు వాళ్ళ సాంగ్ పెడతావా? ఆహా, అలా అన్నారా? ఓకే, నేను రీ రికార్డింగ్ కోసం మాట్లాడుతున్నాను, నేను ఆ సెన్స్లో. రీ రికార్డింగ్ అన్నా మీకు అసలు సినిమా గురించి అర్థం అవ్వట్లేదు మీకు. రీ రికార్డింగ్ సినిమా చేసిన తర్వాత రీ రికార్డింగ్ చేస్తారు, అది వేరే. అసలు చేస్తానని ఒప్పుకోలేదు, తను చేస్తానని పేరు వేస్తే రేపు బిజినెస్ అవుద్దని. ఓకే, సినిమా షూటింగ్ చేసుకురా అంటే చేసుకొచ్చాడట. ఓకే, ఆ సినిమా చూడమంటాడు. ఇప్పుడు చూస్తే నాకు నచ్చితే పాట చేస్తానన్నాడట. అది నాకు చెప్తాడు తిరిగి. అలాగ అనుకోవడమే కుసంస్కారం. తిరిగి చెప్పడం అనేది నీ బలుపున్నర కదా. అది నేను అలాగ అనుకుని అంతేలే అనుకున్నాను అనమాట. అందరికీ వస్తుంది టైం. ఇది కట్ చేస్తే మన్నాడు ఆ నైట్ సినిమా చూశాడు ఆయన. ఎంత బాగుందంటే సినిమా, అది ఒక 30 లక్షలు 20 లక్షలు తీశారు. ఒక బండగా ఉండేవాడు ఒక అతను, ఖదీర్ అని అతని పేరు, రాజ్కిరణ్ అని పెట్టాడు, ముస్లిం అతను. థియేటర్ దగ్గర అసిస్టెంట్ మేనేజర్గా ఉండేవాడు అక్కడ మెడ్రాస్లో. రాజ్కిరణ్ అండి? రాజ్కిరణ్. అతన్ని పెట్టారా? అతనే తీసాడు, పెట్టడం కాదు, అతనే తీసాడు. అతను డబ్బులు సంపాదించి అది ఎవడో డైరెక్టర్ని పెట్టి, ఆ డైరెక్టర్ పేరు కస్తూరి రాజా. ఆ కస్తూరి రాజాకి పుట్టినోడే ధనుష్. ఓకే, ప్రతి దాంట్లో సస్పెన్స్ ఉండాలి కాబట్టి నేను చెప్పే దాంట్లో కూడా నా సినిమాలోనే సస్పెన్స్ చెప్పాను. ఆ కుర్రోడు ఎవడో కస్తూరి రాజా అడిపారు, మూర్తి కస్తూరి రాజాని పెట్టుకున్నాడు సినిమాలో. అంతకుముందు విసు అనే డైరెక్టర్ దగ్గర పనిచేశాడు. నేను విశ్వనాథ్ గారు చేసేటట్టు ధనుష్ వాళ్ళ ఫాదర్. అప్పుడు ధనుష్ గడే కుర్రోడు అయి ఉంటాడు, అర్థమైందా? సో ధనుష్ డైరెక్టర్ సెల్వరాగన్ ఇద్దరు. సో ఇతనికి ఆ సినిమా ఇళయరాజా ఎంత ఇన్సల్టింగ్గా 5-6 నెలల నుంచి వెయిట్ చేసి సినిమా అంతా షూట్ చేసుకుని రమ్మంటారో చేస్తానన్న ఇది పడిపోయి, నేను కొంచెం హృదయానికి దగ్గరగా ఉండే మనిషి ఇళయరాజాకి. నేను అవి చెప్తాను ఇవి చెప్తాను. నేను అలా చెప్పినంత మాత్రాన నాకు అతనికి లేదని కాదు. ఓపెన్గా మాట్లాడిస్తుంటారా ఇలాగే? బాగా. నేను ఎవరితోటి ఓపెన్గా మాట్లాడలేదు అనుకోకుండా అందరితో మాడతాను. ఆడెవడో పరిపూర్ణానంద స్వామితో కూడా మాడతాను, లేకపోతే సద్గురుతో కూడా మాడతాను. ప్రశ్న వేస్తే సూటిగా ఎందుకు సమాధానం చెప్పని అడుగుతాను, అడగాలనుకుంటాను అతన్ని. ప్రశ్న అడిగితే సూటిగా చెప్పడు. ఎవరండి? సద్గురు అండి. సూటిగా ఎందుకు చెప్పు, ఆడేం ప్రశ్న వేసాడు నువ్వేం చెప్తున్నావు, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు వస్తామన్నా, వై ఆర్ యూ లాఫింగ్? మిగతా వాడు నవ్వితే జోకుంటే నవ్వచ్చు, అది వేరే విషయం, డివేట్ అయిపోవద్దు. మీరు అడిగారు కాబట్టి చెప్పాను, నేను ఎవడైనా మాట్లాడతాను నేను, ఆ దేవుడు తప్ప. సరే, ఆ రోజు ఇళయరాజా గారితో చెప్పారు మీరు. అతను ఆ సినిమా చూసిన తర్వాత ఆయన పడిపోయి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు మొబైల్స్ లేవు కదా, అసిస్టెంట్ వన్ ఆఫ్ ది అసిస్టెంట్ ఫోన్ చేయించాను రమ్మని చెప్పాడు గీతాకృష్ణని. సరే నా పని ఏముంది ఇప్పుడు, ఆయన కూడా రమ్మని నేను వెళ్ళాను. రీ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. పాటలు చేస్తాను, పాటలు షూట్ చేసుకుని వద్దు కానీ తర్వాత ముందు రీ రికార్డింగ్ చేయని, దాని తర్వాత పాటలు చేస్తాను, ఇలాగ ఎక్కడ ఉండదు అసలు. అంతే. నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆల్రెడీ 4 రీల్ చేశాడు. 4వ రీల్ అందులో మీనా హీరోయిన్, చిన్నపిల్లది.